నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. ఖమ్మం జిల్లా గులాబీ పార్టీలో ఇప్పుడు కొత్త పంచాయతీ మొదలైంది. మొన్నటి ఎలక్షన్లలో పెద్ద దెబ్బతిన్న పార్టీల సంస్థాగత మార్పులు షురువైనాయి. ఇన్నాళ్ళు పార్టీ బాధ్యతలు చూసుకున్నోళ్ళని పక్కన పెట్టి ఒక మాజీ మంత్రికి పగ్గాలు అప్పజెప్పేటందుకు అధిష్టానం నిర్ణయించిందట. జిల్లా నేతలు ఆ మాజీ మంత్రికి వ్యతిరేకంగా ఒక వర్గంగా మారిన పెద్దసారు మాత్రం ఆయనకే మద్దతిస్తున్నారట. ఈ లొల్లిల పార్టీ కార్యాలయం తాళాలు రాత్రికి రాత్రే చేతులు మారినాయి. అసలు ఖమ్మం బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? నేతల మధ్య నడుస్తున్న ఈ ఆధిపత్య పోరు ఏంది అన్న ముచ్చట ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటి సందో ఒక సెంటిమెంట్ ఉంది. కింది స్థాయిలో పార్టీకి మంచి పేరు, బలమైన కార్యకర్తలు ఉన్నా ఎన్నికలు రాగానే పార్టీ ఘోరంగా దెబ్బతింటోంది. తెలంగాణ వచ్చిన కాడ నుంచి 3 సార్లు ఎన్నికలు జరిగితే గులాబీ పార్టీకి ఒక్కో సీటు మాత్రమే వచ్చింది. జనాల ఓట్లతోని 2వ సీటు గెలిచిన ముచ్చటే లేదు. అధికారంలోకి వచ్చినాక వలసలను ప్రోత్సహించి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చిండ్రు. కానీ ముఖ్య నేతల మధ్య ఎప్పుడూ ఒకటే లొల్లి నడుస్తోంది. ఒకరినొకరు తొక్కుకుంటూ తమ బలాన్ని పెంచుకున్నట్టెందుకు చేసే పనులు పార్టీ పెద్దలకు ఎప్పుడు తలనొప్పిగానే తయారైనాయి. ఇప్పుడు పార్టీల మార్పులు చేర్పులు షురూ చేసిర్రు. జిల్లా కమిటీలను రద్దు చేసి కొత్త నేతలను తెచ్చేటందుకు కసరత్తు మొదలుపెట్టిండ్రు. తాత మధుని కాదని అజయ్ కు పార్టీ పగ్గాలు. నిన్నటిదాకా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ తాతా మధు బాధ్యతలు చూసిండు. ఆయనకి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య లాంటి సీనియర్లు పూర్తి అండదండలు ఇచ్చిండ్రు. వీళ్ళంతా ఒక వర్గంగా ఉంటే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కడే వీళ్లకు ఎదురు నిలిచిండు. గప్పట్ల వీళ్ళంతా అజయ్ కు వ్యతిరేకంగా ఉన్న అధిష్టానం ఆశీస్సులు పువ్వాడకే ఉండడంతోని ఆయన చెప్పిందే వేదంగా నడిచింది. నాడు మంత్రిగా ఉన్నప్పుడు తుమ్మల పొంగులేటిలతోని కూడా అజయ్ కు పడేది కాదు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ లకు పోయినాక జిల్లాలో బీఆర్ఎస్ జెండా పట్టుకునే దమ్మున్న నేత ఎవరినే దాని మీద చర్చ నడుస్తాం. మళ్ళా పార్టీ పెద్దసారు కేటీఆర్ పువ్వాడ అజయ్ వైపే మొగ్గు చూపుతుండడంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అప్పులు గట్టి పార్టీ భవన్ ని పట్టిన పువ్వాడ. జిల్లా సీనియర్లంతా కలిసి పువ్వాడను ఒంటరిని చేయాలని చూసినా కింది స్థాయిల కార్యకర్తలను చేతిలో పట్టుకునే దమ్ము, పైసల బలం పువ్వాడ అజయ్కి ఉన్నాయని కేటీఆర్ నమ్ముతాండు. గందుకే తాతా మధును పక్కన పెట్టి ఖమ్మం జిల్లా పగ్గాలు పువ్వాడకి అప్పజెప్పేటందుకు పచ్చజెండా ఊపిండని ముచ్చట వినిపిస్తోంది. ఈ మాట బయటకు రాగానే పువ్వాడ అనుచరులు మస్తు చురుగ్గా తయారయ్యారు. నిన్నటిదాకా పార్టీ భవన్ దిక్కు చూడని వాళ్లు ఒక్కసారిగా వచ్చిరు. ఎప్పటినుంచో బాకీ ఉన్న పార్టీ కార్యాలయం అప్పులన్నింటినీ అజయ్ తీర్చిండట. పైసలు కట్టేసి పార్టీ భవన్ తాళాలను, నిర్వహణ బాధ్యతలను పువ్వాడ వర్గం తమ గుప్పెట్లో పెట్టుకుంది. ఇక అక్కడ వరుస మీటింగ్లు పెడుతుండడం చూస్తుంటే ఖమ్మం పార్టీ కార్యాలయం అజయ్ చేతులకు పోయినట్టే అని స్పష్టమైతోంది. మాజీ మంత్రి పువ్వాడకు కేటీఆర్ అండదండలు. అయితే పువ్వాడ అజయ్ స్వయంగా అధ్యక్షుడు కాకుండా వేరేటోళ్లకిచ్చి తాను వెనకుండి నడిపించాలని చూస్తాడు. కానీ అధిష్టానం మాత్రం పువ్వాడనే రంగంలోకి దించాలని నిర్ణయించిందట. అధికారుల లేనప్పుడు కూడా పార్టీ భవన్ ను నడిపించిన తాతా మధు వర్గం ఈ మార్పులతోని ఫుల్ కోపంగా ఉన్నాయి. పువ్వాడకు జిల్లా బాధ్యతలిస్తే మధుకు ఏ పదవి ఇస్తారన్న చర్చ నడుస్తోంది. ఎంపీ రవిచంద్ర, సండ్ర వెంకటవీరయ్య, కందాల లాంటి సీనియర్ల భవిష్యత్తు ఏందన్న రంది వాళ్లలో కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు గాని ఇప్పుడు గాని నేతల మధ్య ఉన్న పంచాయతీలను తీర్చేందుకు అధిష్టానం పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు ఆగమైతాండ్రు. ముంగట కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్న టైంలా తాతా మధును కాదని పువ్వాడను తెస్తుండడంతో గులాబీ పార్టీల పెద్ద సునామీ రాబోయేటట్టు కనిపిస్తోంది. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.